మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ వర్గం వారు మాట్లాడుతూ వ్యక్తుల భజనలు ఆపి పార్టీకి పనిచేయండి, పార్టీ పరువుని తీయొద్దండి అంటూ వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తులపై మండిపడ్డ మండల వైసీపీ కన్వీనర్లు, నాయకులు. మాజీ మంత్రి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీపై మీరు చేసే ఆరోపణలు వెనక్కి తీసుకోండి. అధిష్టానం ఎవరికి టికెట్ నిర్ణయిస్తే వారికే మా మద్దతు ఉంటుంది. వ్యక్తులకు మేము భజనలు చేయడం మన పెనుగొండ నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ మంత్రి ఉషశ్రీకి మన అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టం కట్టాడు కాబట్టి ఆమెకే మేము పనిచేస్తాం. వ్యక్తులకు కాదంటూ మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే మీపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ సస్పెండ్ అయిన వ్యక్తులపై మండిపడ్డ వైసీపీ మండల నాయకులు. మీరు చేసిన దందాలు అన్ని ఇన్ని కాదు, ఇప్పటికే ఎంత కావాలో అంత నియోజకవర్గంలో పార్టీని భ్రష్టు పట్టించారు. ఇకనైనా ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా వ్యక్తుల భజనలు ఆపి పార్టీ పరువు తీయకుండా మీ పని ఏదో చూసుకోండి అంటూ సస్పెండ్ అయిన వ్యక్తులపై నిప్పులు చెరిగిన వైసీపీ నేతలు. ఎవరు డబ్బులు వసూలు చేశారో, ఎవరెవరు ఎంతెంత పర్సంటేజీలు తీసుకున్నారో, ప్రజలను ఎంత పట్టి పీడించి తిన్నారో ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీరు మర్యాదగా ఉంటే బాగుంటుంది అంటూ సస్పెండ్ అయిన వ్యక్తులపై మండిపడిన మండల వైసీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొగరు ఇచ్చినది రాజశేఖర రెడ్డి గారు. సమాజంలో నీతి నిజాయితీగా బతికే కార్యకర్త ఏడాది పొగురుగా తలెత్తుకొని మాట్లాడేది. ఈరోజు ముగ్గురు వ్యక్తుల్ని సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేయడానికి కారణం నిజమే అని చెప్పి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ ముగ్గురు వ్యక్తులతో పాటు ఇంకా అక్కడ కొంతమంది మాట్లాడారు. ఇక్కడ 2014లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం జరిగితే అప్పుడు ఓడిపోయాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మళ్ళా 2019లో ఎలక్షన్లు వచ్చినాయి, పోటీ చేయడం జరిగింది. శంకరనారాయణ గారు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. ఇక్కడ ఉషమ్మ అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు. ఆమె ఎప్పుడు తెలిసిందంటే ఒక శంకరనారాయణ గారికి మంత్రి పదవి పోయినాక 2.5 సంవత్సరం తర్వాత ఈ జిల్లాలో మంత్రి పదవి వచ్చిందంటే ఎవరప్ప వచ్చిందంటే ఉషమ్మ అంట కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అని తెలుసు, కానీ ఉషమ్మక్క గారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అని తెలియదు, మాకేమీ తెలియదు. అలాంటి వ్యక్తి మీద ఈరోజు సస్పెండ్ అయిన వ్యక్తులు ఆరోపణ చేస్తున్నారు. ఏమో ఆరోపణ అంటే నీ అవినీతి బయట పెడతాం, నీ అంత చూస్తాం, నిన్ను రాష్ట్రం నుంచి తరిమేస్తాం, జిల్లా నుంచి అంటే జిల్లా నుంచి తరిమే వీళ్ళ నాయన జాగిరా, పార్టీ వీళ్ళ నాయన జాగిరా, వీళ్ళు జిల్లా నుంచి తరిమేస్తాం, పార్టీ నుంచి తరిమేస్తాం, రాష్ట్రాలను దాటిస్తామంటే రాష్ట్రాలు, జిల్లాలు, పార్టీ మీ నాయన గారు జాగీర్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కష్టంతో చెమటోర్చి ఆయన ఎన్నో బాధలు పడి స్థాపించిన పార్టీ ఇది. ఆ పార్టీ కోసం జెండా మోసిన వ్యక్తులు కూడా అదే చెమటోర్చి అదే విధంగా కష్టపడి పనిచేసే వ్యక్తులే పార్టీ కార్యకర్తలు. ఒకరినొకరు దూషించుకోవడం, ఎత్తేయడం, వాళ్ళ జిల్లా నుంచి తరిమేస్తాం, వీళ్ళు తరిమేస్తాం. ఉషమ్మక్క గారు రావడమే 2024లో, జగన్మోహన్ రెడ్డి గారు 2023 జనవరిలో ఇక్కడికి పంపించారు. ఎలక్షన్లు వస్తున్నాయమ్మా, పెనుగొండ నుంచి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, అక్కడున్న శంకరనారాయణ గారిని మేము అనంతపురం పార్లమెంట్ గా పోటీ చేపిస్తున్నాం, నువ్వు పెనుగొండ పోతే జనవరి ఎగ్జాక్ట్లీ 6వ తేదీ 7వ తేదీ వచ్చింది అక్క, 6వ తారీఖు వచ్చిందిలేండి. ఎక్కడ కియా కంపెనీ దాకా మేము కూడా ఈ గోడ తెరిచి నా సొంత ఖర్చులతో ఒకరితో కూడా రూపాయి ఇప్పించి కూడా 50 కార్లు పెట్టుకొని నేను కూడా పోయినా. అక్కడ వస్తుంది మొట్టమొదటిసారిగా చూస్తాము, మాట్లాడిద్దామని చెప్పి మేము కూడా పోయినాం ఇక్కడి నుంచి. అంతేగాని నాకు తెలిసి వీళ్ళు ఈరోజు మాట్లాడినారు నీ అవినీతి బయట పెడతాం, నీ అంత చూస్తామంటే మేము ఆశ్చర్యం. ఏమవుతుంది తప్ప ఉషమ్మకు వచ్చిండేదే 2024లో ఎలక్షన్ పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారు. అక్క అవినీతి పర్వాలు అంటున్నారు, పార్టీ జన్మేస్తామంటారు. నేను అనుకుని జగన్మోహన్ రెడ్డి ఏమో వీళ్ళు బంధువేమో వీళ్ళు చెప్తే జరుగుతామని ఆశ్చర్యం అయిపోయి ఎన్ని మేము మాకు తెలిసిన ఫోన్ చేసి వార్డు మెంబర్గా మన నాగనాయక్ గారి అవినీతి గురించి వాస్తవంగా బోర్డు పైన పడింది. అంటే బోర్డు సభ్యులు కూడా మేము అవినీతి పనులని ఒక స్థాయికి తీసుకొచ్చింది. ప్రజలకు ఏం చేసేది అవినీతి ఏమిటా పుష్ప లేదో 4% అంటే ఇక్కడ 40% పుష్ప. 10 లక్షలు ఎకరాకు తీసుకుంటే 6 లక్షలు అక్కడ, 4 లక్షలు ఇక్కడ. ఏమంటే ఖర్చు పెట్టాడంట ప్రెసిడెంట్ గారు. ఖర్చు పెడితే బోర్డు మెంబర్ ఖర్చు పెట్టలేరా? ఫర్ ఎగ్జాంపుల్ అదే అంటారు, నాతో ప్రశ్నించినారు, ఏం 10 ఇచ్చినా నీకెంత ఇచ్చేది నిజం. ఒక బోర్డు సభ్యులుగా నేను సిగ్గుపడుతున్నా. నేను నువ్వు ఒక పంచాయతీ నాగనాయక్ గారి వల్ల మేము పంచాయతీ
మా బోర్డు సభ్యులు కూడా మాకు అవమానంగా ఉంది. ఈ విషయంలో అయితే ఎక్కడ తీసుకున్నారు వివరాలు చెప్పండి కొద్దిగా. ప్రతి నేటర్ దగ్గర రమ్మని చెప్పని పిలిపిస్తా. నేను తీసుకున్నాను ఆయన చెప్పని ఆయన తీసుకోండి నేను చెప్పని నేను పంపించే ఎక్కడ 10 లక్షలు తీసుకోవాలి ప్రపంచం ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరి దగ్గర తీసుకున్నారు చెప్పచ్చు కదా. రేటర్ దగ్గర 10 ఎకరా 10 లక్షలు తీసుకున్నాడు ఎవరినైనా చెప్తాను. ఎవరు ఫ్లాట్లు వేసింటే ఎవరినైనా చెప్తాను. ఏమంటే ఇక్కడ ఇక్కడ పార్టీ అక్కడ 60 అదేమంటారు. బోర్డు మెంబర్ నిజంగా చెప్తున్నాను నేను. నాకు నిజంగా అడిగినారు నాతో ఏం సార్ మీకు 10 ఇస్తే మన 2 ఎకరాలు 20 ఇస్తే మీకేమన్నా 1 2 ఇక బోర్డు సభ్యులుగా నేను సిగ్గుపడుతున్నాను. కొట్టమసారి బోర్డు మెంబర్గా నేను ఎన్నికైనాను. నిజంగా నేను సిగ్గుపడుతున్నా. శంకరనారాయణ కూడా నేను అడగలే. శంకరనారాయణ కూడా అడగమన్నట్టు కూడా గుర్తించే పార్టీ అనేది కష్టపడితే ఎవరికైనా కానీ గుర్తింపు ఇస్తుంది. పార్టీ అనేది కన్నతల్లి. ఇది మన సిద్ధాంతం పాటించాల్సింది ఇది. అంతేగాని ఎవరో డబ్బులుండే వాళ్ళతో తీసుకొని వచ్చి రియల్ ఎస్టేట్లు చేసుకోమని పార్టీ కార్యకర్తలతో అన్యాయం చేస్తే ఆ పార్టీ అన్యాయము కార్యకర్త అయ్యో అంటే అది అంటే కొట్టినే కొడుతుంది. ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు. ఇప్పుడు జరగబోయేది కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ఊరికి చెప్పితే వాళ్ళు పని చేస్తాం. మళ్ళా శంకరనారాయణ అన్నారని చేస్తాం పని. పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏ ఊరికి చెప్పితే వాళ్ళు పని చేస్తాం. ఇది మా బాధ్యత, మా కార్యకర్తలు బాధ్యత కానీ లీడర్స్గా కానీ. ఇది వైఎస్ఆర్ పార్టీ ఉండే సిద్ధాంతం. ఇది ఊరికే ఒక వ్యక్తి కోసం పనిచేసేవలసిన అవసరం ఎవరికి కాదు. ఇది వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మన జిల్లా అధ్యక్షురాలు వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ అధిష్టానం వరకు నిన్నటి రోజు 3 ఈ మండల నాయకులతో సస్పెండ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే ఆ నాయకులు గతంలో ఈ మండల ప్రజలు ఎవరితో పెట్టుకోకూడదు అనుకున్న వాళ్ళతోనే పెట్టుకొని శంకరనారాయణ అన్న గారు కార్యక్రమాలు చేసి రాజకీయాలు చేసినందుకు అతనికి టికెట్ కూడా రాకోకుండా పోయింది. ఈ 5 మండలాల్లో కూడా అంతే. మండలానికి 2-3 పెట్టుకొని పార్టీకి 2019లో పని చేసిన కార్యకర్తలతో ఎన్నిక పెట్టి పార్టీ ఎలక్షన్ ఆ మూమెంట్ లో ఒక బిర్యానీ ప్యాకెట్ 1000 రూపాయలు ఇచ్చి మన టీచర్స్ కి బలోపేతం చేసి పెనుగొండలో కూడా ఓటు వేయనీకోకుండా వైఎస్ఆర్ పార్టీకి బలోపేతం చేసి అట్లా క్యాండిడేట్ నే మళ్ళా తీసుకొని వచ్చి ఈ టౌన్ లో అందరినీ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ దాదాపు 20-30 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న కార్యకర్తలతో ఎన్నికబెట్టి 2019 తర్వాత 2020 తర్వాత తీసుకొని వచ్చి మన తెలుగుదేశం పార్టీ నుంచి ఒక టీచర్ని తీసుకొని వచ్చి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని వచ్చి సర్పంచం చేసి ఈ టౌన్ లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు అందరికి ఇబ్బంది పెట్టి వాళ్ళు ఈ రోజు కనీసం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు కూడా ఓటు అప్లై కూడా చేసుకోలే ఆ వ్యక్తి. అట్లా వ్యక్తులతో ఈ రోజు మాట్లాడుతున్నారంటే సిగ్గుసేటు మాది. అట్లా వ్యక్తులు మాట్లాడేదానికి అర్హులే కాదు. ఆ వైఎస్ఆర్ పార్టీలో మండలంలో ఎంతో మంది కష్టపడి పనిచేసినారు. అందరి మీద అనొచ్చు కదా. ఇప్పుడు పార్టీలో సర్పంచ్ ఉన్నారు, ఇల్లు ఉన్నారు. ఇప్పుడు అన్ని సర్పంచ్లు ఇచ్చినారు 80% మేము శంకరనారాయణ అన్ని పదవులు ఇచ్చినాడు. శంకరనారాయణ అన్న కూడా పెట్టుకునే కైలే కదా. వైఎస్ఆర్ పార్టీలో కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకు కూడా ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వాళ్ళని నామినేట్ పోస్టులు కానీ ఈ రోజు ఉండే గవర్నమెంట్ ఏమి సౌత్ మేము పెట్టుకోదు కదా. అందరికి పదవులు ఇస్తారు కదా. అట్లా శంకరనారాయణ కూడా ఇవ్వాల్సిందే. ఈ రోజు శంకరనారాయణ ఇచ్చినాడు అని చెప్తారు. నేను కూడా 10 సంవత్సరాల నుంచి కష్టపడినా. నేను పార్టీ కష్టపడినా. పేరున నమస్కరిస్తూ ముందుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఉషశ్రీ చరణ్ అక్కగారికి, వేదిక మీద ఉన్న ప్రజానీకులు, మన వైఎస్ఆర్ మన నాగేనాయక్ గారు, నేను జిల్లా అధ్యక్షుడిగా మైనార్టీ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే అది ఓర్వలేక మన వైఎస్ఆర్ పార్టీకి రాండి, నేను మీకు ఇంకా బలోపేతం చేస్తానని చెప్పి ఆ పార్టీ ఉన్నంత వరకు నన్ను వాడుకొని వదిలేశాడు. ఇంతవరకు ఒక ఫోన్ కూడా చేసి
మాట్లాడించిన పాపాన్న కూడా పోలేదు అతను. ఏమని అడిగితే ఏం పనులు ఉన్నాయి అనేసి చెప్తాడు. శంకరనారాయణ గారు ఎన్నో గీతాలు వచ్చినారు. ఇప్పుడు నేను పార్టీలో ఉన్నాను, పార్టీలో ఒక వైఎస్ఆర్ బీజేపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడికి ఉండి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చినాననేసి మన గోరెంట్లందరికీ తెలుసు. అతను మాత్రం గుర్తించలేకపోయాడు. ఎంతోమంది చెప్పి నాకు బాధపడ్డారు. ఎందుకు నమ్మితివి అతన్ని, ఎందువల్ల నమ్మి మోసపోయావు అనేసి చాలా బాధపడుతున్నాను. దయచేసి ఈ ఉషశ్రీ అక్క గారు అతని మీద ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సభ్యులందరికీ నా నమస్కారాలు. ప్రస్తుతం ఈ ప్రెస్ మీటింగ్ ఎందుకంటే ఒక ముగ్గురు వ్యక్తుల్ని పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడుతున్న వ్యక్తుల్ని సస్పెండ్ చేసినాము. దాని మీద వాళ్ళు ఏదేదో కామెంట్ చేస్తున్నారు. అదే నాగేనాయక్ గారు ఏదో ఉషామ్మకు డబ్బులు ఇచ్చిన అది అంటున్నారు. నేను మొన్న గుమ్మాగారిపల్లి దగ్గర ఒకటి లేఅవుట్ వేసినాను. అది వడల చంద్రారెడ్డి నేను ఇద్దరు కలిసి చేసినాము. దాంట్లో సర్వే నెంబర్ 75 దాంట్లో ఒక ఫ్లాట్ 8 లక్షలు వేసే ఫ్లాట్ మన నాగేనాయక్ బినామీ పేరు మీద రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. నేను అది మీకు డీటెయిల్స్ సహా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీరు ఇంతటితో మీరు పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడకుండా మీరేదో నాకు 22,000 మంది ఉన్నారు, మా ఎస్టీలు ఉన్నాడు, నీకు 22 మంది కూడా లేరు అని నేను ఈ పత్రికా విలేకరుల ముందర మాట్లాడుతున్నాను. దయచేసి మీరు ఇవి మానుకొని మీరు పార్టీకి మిగతా వాళ్ళు కూడా ముగ్గురు సస్పెండ్ అయినారు. ఇంకొకరిని కూడా ఇప్పుడు సమరసింహారెడ్డి అనే కూడా ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నాం పార్టీ తరఫున. మీరు ఇంతతో మానుకొని ప్రెస్ మీట్లు పెట్టడము ఇట్లా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని దయచేసి మీతో విన్నవించుకుంటూ ఇంతతో ఆపేస్తే మీ భాగవతాలు బయటపడుతూ ఉంటాయి. లేదు ఇట్లా అంటే మీ భాగవతం బయట పెట్టాల్సింది వస్తుందని ఈ సభాముఖంగా. శంకర్ రెడ్డి గారు ఉషశ్రీ గారిపై ఆరోపణలు చేశారు కదా, వీటిపైన మీరేం ఖండనిస్తారు? వీటిపైన మీరేం ఖండనిస్తారు అంటున్నారు? సస్పెండ్ చేసి ముగ్గురు ఆరోపించారు. మొత్తం టాపిక్ అంతా ఒకరి మీద పోతుంది. అంటే మిగతా శంకర్ రెడ్డి మాట్లాడారు కదా, ముగ్గురు సస్పెండ్ చేయడం జరిగింది. ముగ్గురులో ఇతను ఎక్కువ మాట్లాడుతున్న వాళ్ళు ఇతని మీద పర్సనల్గా శంకర్ రెడ్డి గారు కావచ్చు, గుడియాడు బాబు గారు కావచ్చు, వాళ్ళందరూ మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళు ఒక జిల్లా అధ్యక్షురాన్ని విమర్శించేంత స్థాయి కాదు. మేము ఇప్పుడే అప్పుడే చెప్పినాం మీకు, మాకు అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆదేశాల ప్రకారంగా ఇక్కడ ఊరిని పంపిస్తే వాళ్ళ కోసం పనిచేస్తాము. వీళ్ళు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది. మేము అదే చెప్తాం, వాళ్ళు ఈ రోజు నుంచి మానుకుంటే బాగుంటుంది. లేదంటే ఉడికే రోడ్లు బట్టి వాళ్ళు చేస్తున్న అక్రమాలు అవినీతులన్నీ బస్టు పెట్టాల్సిందిగా. ఉన్న 3 రోజుల కింద జరిగిన విషయంలో కేంద్ర కార్యాలయం నుంచి గోరంట్ల మండలానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళలో ఒక వ్యక్తి టీచర్గా పనిచేసే వ్యక్తి కొత్తగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. అతను గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి. ఆయన చెప్తున్నాడు, ఎవరో వచ్చారు ఇటు నిలబడ్డారు, మేము వాళ్ళకి సపోర్ట్ చేయమంటున్నారు. నువ్వు ఏ పార్టీ నుంచి ఈ పార్టీలోకి చేరినావు? నిన్ను గోరంట్ల నీ భార్యని ఇక్కడ గోరంట్లో సర్పంచ్గా ఎన్నుకోవాలంటే కొన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన రోజు పార్టీ జెండా మోసి మా భూములు అమ్ముకొని కష్టపడి పార్టీకి పనిచేసినాం. నువ్వు తెలుగుదేశం పార్టీలో సంపాదించుకొని ఈ పార్టీలోకి వచ్చి పదవి అనుభవిస్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష, ఒక వ్యక్తులు పెట్టిన భిక్ష కాదు నీకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు రెగింపులు నీ కోసం గోరంట్ల గ్రామ పంచాయతీలో తిరిగి కష్టపడితే నువ్వు ఈరోజు నీ భార్య సర్పంచ్గా ఇక్కడ వచ్చింది. వ్యక్తిగతంగా నువ్వు గోరంట్ల వార్డు మెంబర్ కూడా గెలవని సవాల్ చేస్తున్నాను. నాగేనాయక్ గారు మీరు మాట్లాడారు. ఎందుకంటే నాకు డబ్బులు అడిగినంత ఏ రోజు నువ్వు ఆ స్థాయి నుంచి వచ్చినా నీతో డబ్బులు అడిగేంత ఇది ఉందా ఉషమ్మ గారు? చెప్పండి. రాండి మీ భార్య బిడ్డల మీద పబ్లిక్ గా నువ్వు ప్రమాణం చేయి. నేను మానేసుకున్నాను, ఒక అయ్యప్ప దీక్షలో ఉన్నాను, 41 రోజు నిష్ఠగా దీక్ష చేశాను. నా భార్య బిడ్డను పిలుచుకొచ్చి నేను ఇది అయ్యప్ప స్వామి గుడి ముందర ప్రమాణం చేస్తా, ఉషమ్మ గారు నీతో డబ్బులు అడగలేదని. నువ్వు నిజాయితీ పరుడైతే పొద్దున్నే తెల్లవారు 5 గంటలకే రాండి, నీ భార్య బిడ్డను పిలుచుకొని నేను నా భార్య బిడ్డను పిలుచుకోవాలో ప్రమాణం చేద్దాం. ఎవరు నిజాయితీ పరులో ఎవరు అవినీతి పరులో ఈ గోరంట్ల మండలానికే తెలుసు.
ఈయన చేసిన దందాలన్నీ తెలుసు, మీరు అక్రమంగా వసూలు చేసిందే తెలుసు. పార్టీ కార్యకర్తలు అనుకున్న చూడకుండా మీరు ఎకరాకి 5 లక్షలు 10 లక్షలు వసూలు చేశారు. గతంలో ఇదే ప్రెస్ మీట్ పంచాయతీ ఆఫీస్ లో పెట్టి చెప్పిన ఆ రోజు ఒక నాయకుడు ఈ రోజు మీకు సవాల్ మీ వెనకుండి నడిపిస్తున్న నాయకుడు నా నోరు నొక్కాడు అబద్ధం. పార్టీ ఇలువ పోతుంది అని ఈ రోజు పోలేదా? పార్టీ ఇలువ మీకు వెనక నుంచి సపోర్ట్ చేస్తున్న నాయకుడు చెప్పలేదా మీకు పార్టీలో పోతాయి? మాట్లాడద్దండి ఇట్లాంటివన్నీ. వాళ్ళదైతే ఒక న్యాయం, ఏరే వాళ్ళతో అయితే న్యాయము. ఇవి చేస్తుంది తప్పుడు పనులు చేస్తున్నారు. పార్టీని వాళ్ళ వెనకున్న నాయకుడు ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎమ్మెల్యేలు ఉన్నారులేండి. మండలానికి ఒక ఎమ్మెల్యే చేశాడు జగన్మోహన్ రెడ్డి మహానుభావుడు. ఆయన పంపించి మాతో నాశనం చేశాడు. అయినా మేము గౌరవిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పెట్టినా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పినాము. 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి పంపిస్తాడే వ్యక్తులు మేము చేస్తానే ఉన్నాం. ఆయన ఎవరో బాబురెడ్డిని పంపించా, మంగమ్మక్కని పంపించా, మళ్ళీ శంకరనారాయణ పంపించా, మళ్ళీ ఉషమ్మక్కని పంపించా. ఎందుకు అన్నా శంకరనారాయణ వద్దని మేము అనొచ్చు కదా. బాబురెడ్డి 75,000 రూపాయలు ఒక ఎంపీటీసీకి ఇచ్చి 2014 9 మంది ఎంపీటీసీలు గెలిచిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ గోరంట్ల మండలంలో ఎంపీటీసీలు 2, 3 గెలుస్తా వచ్చేది. ఆ రోజు ఆయన బాబురెడ్డి సోమదేపల్లి బాబురెడ్డి పుణ్యానాన్ని ఒక ఎంపీటీసీకి డబ్బులు ఖర్చు పెట్టి 1.5 లక్ష 9 మంది ఎంపీటీసీలు గెలిపించారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఎంపీపీ అయ్యారు, పూర్వం ఉంది కాబట్టి. అలాంటి కష్టకాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్న వ్యక్తులు మేము. టీడీపీలో నుంచి వచ్చి నాగే నాయక్ గారు ఈ రోజు ఏదో చెప్తున్నారు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనసేవ చేసిన. ఏం చేసినావు? 6 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నావు, 110 సెంట్లు పెట్టి ఇప్పుడు లాడ్జ్ చెప్తున్నావు, రామ డాక్యుమెంట్ బిల్డింగ్ లేపినావు. అక్రంగా ఎక్కడ చెప్తే అక్కడ అందరికీ 1 వేడంగలు తీపిచ్చేసి నీ అధికారం నీ చేతిలో మంత్రి ఉన్నాడని చెప్పి 1 వేడంగలను తీపిచ్చేసి ఎవరు చిక్తే వాళ్ళని భూములన్నీ ఎక్కించుకున్నావు. నీ చరిత్ర తెలుసా? కోరంట్ల మండలంలో ప్రజలకి ఒక టీచర్ నువ్వు ఎట్లా వచ్చిందో డబ్బు ఈ రోజు మళ్ళా ఎట్లా యారో నుంచి వచ్చినావు? ఇలాంటి పబ్లిక్ లో సవాల్ చేస్తాం. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి 1.5 సంవత్సరం నేను స్వచ్ఛందంగా నా డబ్బుతో నీళ్లు తోలినా గోరంట్ల ప్రజలందరినీ అడుగుతాం. ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ సేవ చేసినా ఈ సేవ చేసినా ఏం చేయలేదు. పార్టీని బస్సు పెట్టిందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఇక్కడ ప్రతిపాదిస్తే ఆ వ్యక్తికి పని చేసే వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన కుటుంబ సభ్యులు, కార్యకర్తలు. ఒక వ్యక్తికి బద్దం చేసే వాళ్ళకి మేము సపోర్ట్ చేయము. ఇదే పత్రికా ముందు చెప్తా. ప్రతిరోజు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. ఇది ఏమన్నా ఉంటే అధిష్టానం దగ్గర రాని పదాము జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని పత్రికా మూలంగా ఈ రోజు ఈతో స్టాప్ అయిపోలా. సెల్ ఫోన్లో గ్రూపుల్లో ఖండించడము తప్పు చేస్తున్నారు. పార్టీ బస్సు పట్టిపోతుంది. మనం ఒక వ్యక్తులకు బదం చేయడం మానేస్తే జగన్మోహన్ రెడ్డి పంపించిన వ్యక్తికి పని చేద్దాం. జగన్ ఎవరిని పెట్టినా వాళ్ళు పనిచేస్తాం. జై జగన్, జై 14 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఏకీభవించినారు. పెనుగొండ నియోజకవర్గం సమన్వయకర్తగా పంపించాడు. అందరూ ఏకీభవిస్తారు. మీరెందుకు ఏకీభవిలేదు అంటే మీరు తప్పు చేసినారనే కదా. కుషం వచ్చి తప్పులు బయటపడతాయనే కదా. అంతవరకు వద్దు. నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నా. నేను ప్రమాణం చేస్తా నా భార్య బిడ్డల మీద. కుషమ్మ ఈ మండలంలో కాదు, ఈ నియోజకవర్గంలో కాదు, ఈ జిల్లాలో కాదు, ఎవరితో నువ్వు అడిగిలానే. అదే నాగనే ఎక్కడ రా, నువ్వు పద్ధతికి నీ భార్య బిడ్డలు పిలుచుకొని ప్రమాణం చేయి. కుషమ్మ నాతో డబ్బు అడిగిందని అడగలేదని నేను చేస్తా. ఇదే నీకు నాకు సవాల్. పత్రికా మూలంగా తెలియజేస్తున్నా. ఈరోజు దినం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి, రాష్ట్ర కార్యాలయం నుంచి, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ మండలానికి సంబంధించిన 3 వ్యక్తులని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ కారణాలు అడుగుతున్నారు. మేము పార్టీకి పనిచేయడం మెసేజ్ చేయలేదు అంటున్నారు. కానీ ఎలక్షన్లో మీరు ఈరోజు చెప్పిన మీరు ప్రెస్ మీట్లో ఏ రోజైనా నువ్వు పార్టీలో చేరినప్పుడు కానీ లేదా ఎలక్షన్ అయిన తర్వాత వచ్చి కనీసం మీరు నమ్ముకున్న మీ నాయకునికి ఓటేయలేదు, సెకండ్ ఓటేయలేదు. మీరు ఓటే వ్యక్తి కాదు. ఈరోజు పేపర్లు తీసుకుని ఎందుకు అయ్యో చదివినట్టు చదువుతున్నాం అంతే. కానీ మీకు ఓటేవాడు చెప్తారు. సర్పంచుల్ని వైఎస్ఆర్సీపీ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు వేసి సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక్కడ ఉన్న అందరూ ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, అందరూ కనుక గెలిచిండేది. మీరు ఈరోజు ప్రెస్ మీట్ మీరు చెప్తారా 17 మంది సర్పంచులు, 18 మంది ఎంపీటీసీలు అంటున్నారు. ఎవరు రాలేదు. వచ్చిన వాళ్ళు మేము చూసాం, ప్రెస్ మీట్లో చూసాం. 4 సర్పంచులు, 2-3 ఎంపీటీసీలు ఉన్నారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు చేసి మీ ఒత్తిడి మేరకు వాళ్ళని కనుక పిలిపించారు అంతే తప్ప. కానీ ఎవరు మేము ఒకటి చెప్తున్నాం, పత్రికలకు సూటిగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు టికెట్ ఇస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు, ఎక్కడున్నా ఎవరికైనా ఇచ్చినా కానీ మేము పార్టీకి సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నాం కాబట్టి క్రమశిక్షణతో ఉన్నాము.
ఆ వ్యక్తులకు మాత్రమే పని చేస్తాం, అంతేగాని ఈరోజు వ్యక్తుల కోసం మేము పని అయితే చేయము. ఈరోజు మీరు చెప్తున్నారు విషమ్మగా డబ్బులని నాగేనాయక్ చెప్తున్నాడే, ఈరోజు మీరే ఇదే గోరంట్ల ఎక్కడ ఇంతవరకు రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేదు. ఎకరాకి 5 నుంచి 10 లక్షలు వసూలు చేసిన చరిత్ర మీదే. ఈ రోజు అదే ఎలక్షన్లో చెప్తాను విషమ్మ 33 వెళ్తూ అంటున్నారు. అదే సంఘానికి టికెట్ ఇచ్చింటే ఈ రోజు దాదాపుగా నాకు తెలిసినంత వరకు 60-70 వెళ్తే వెళ్ళిపోయేవాడు. అది అందరికీ తెలుసు. ఈరోజు శంకరనారాయణ కావాలని మీరు చెప్తున్నారు, కానీ వద్దన్నందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారే. ఆ గుర్తించి మీరు చేసిన అక్రమాలన్నీ బయటపడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళినాయి కాబట్టి అతని టికెట్ రాకుండా ఇక్కడ ఈ జిల్లా అయితే వద్దని వేరే జిల్లాకి పంపించడం, ఎంపీగా పంపించడం జరిగింది. ఊరికి అవ్వడం మాట్లాడడం తప్పు. అది నాయక్ గారు మీరు చెప్తున్నాను. మీరు పార్టీకి సభ్యత్వంగా మన్నగానే ఆ రోజుగా ఎక్కడ మీ ఇంటికి ఉషమ్మని పిలిపించుకొని మినిస్టర్ అని చెప్పి, ఎందుకంటే అక్కడ దందాలు చేసింది ఈడ ఏముందో అయితాలి మినిస్టర్, మళ్ళీ గవర్నమెంట్ వచ్చేస్తుంది అని మీరు ఆ రోజు ఎందుకు సంక్రాంతి నువ్వు గండవ వేయించుకోలేదు? రెన్యూవల్ చేయించుకున్నాను, చేయలేదా? నిజం కాదా? ఇది ఒప్పుకో, చెప్తాను. మీరు వసూలు చేయలేదు, ఎక్కడైనా రండి, ఈడే వినాయకుని గుడిలో ప్రమాణం చేద్దాం. మీరు ఎకరాకి మీకు సంబంధించిన వసూలు చేసినారా లేదా అనేది ఎక్కడైనా చెప్పిస్తాం. ఈ మండలానికే కాదు, ఈ జిల్లాకి అంతా తెలిసిపోయింది. కాబట్టి మీ యొక్క అక్రమాలని తెలిసే మీ అందరినీ సస్పెండ్ చేయడం, పార్టీ జగన్మోహన్ రెడ్డి గుర్తించే మీరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పే మీరు చేయడం చెప్పింది అంతే తప్ప, అంతేగాని ఒక వ్యక్తికి మీరు పనిచేసి ఇప్పుడు పార్టీ ఇచ్చినది కదా, విషయంకి ఇచ్చినప్పుడు పని చేయండి. మిమ్మల్ని ఎందుకు పార్టీ సస్పెండ్ చేస్తుంది? మిమ్మల్ని పార్టీ ఎందుకు సస్పెండ్ చేస్తుంది? ఈరోజు ఉషమ్మకి ఇచ్చినారు కాబట్టి ఉషమ్మకి ఇంటి నడవాలి, అంతేగాని మీకేదో నచ్చిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఉంటే మీరు ఎందుకంటే ఉండే వాళ్ళ దందాల్లో ఏడాలంటే ఇక్కడ అన్ని భూములన్నీ చేసుకున్నారులే. ఆ దాంట్లో మీరందరూ పార్ట్నర్లు. ఒకవేళ మీ ఉంటే మీ వ్యక్తిగత పనులు ఉంటే మీరు మాట్లాడుకోండి, అంతేగాని పార్టీని మాత్రం ఖచ్చితంగా భ్రష్టు పట్టించేదానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మేము ఎలాంటి పరిస్థితులు ఇలాంటి సూచనలకైతే మేము 100% ఒప్పుకోము. మీవేమైనా ఉంటే వ్యక్తిగతంగా మీ పనులు చేసుకోండి, అంతే తప్ప పార్టీ పని రుద్దేదానికి పార్టీని కిచ్చుకునేది బదులు ఇస్తే మాత్రం ఇంకొకసారి బాగుంటుందని పత్రికాముఖంగా మీకు చెప్తున్నా, హెచ్చరిస్తున్నాను.